17 ఇండ్లు కూల్చి రూపాయలు 5,000 కోట్లతో గాంధీ విగ్రహం. మరి రేవంత్ అన్నకి ఎందుకింత సంతోషం అవుతున్నదో. హైడ్రా అనేటటువంటి దుకాణం తెరిచిండు. హైడ్రా తోటి 1000 ఇండ్లు నిలమట్టం చేసిండు. చాలామంది పేదవాళ్ళు FTL బఫర్ జోన్ తెలిసి తెలియక కట్టుకున్నారు. వాళ్ళ ఇల్లులన్నీ నిలమట్టం చేసి రోడ్డు మీదకి తెచ్చిండు. మరి బగ్గా బలిసిన వాళ్ళు ఉంటారు, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ జోలికి ఓడు. ఎందుకంటే మనకు కావాలి కదా ఏమన్నా పర్సెంటేజ్ 10-5% ఏమన్నా కావాలి కాబట్టి వాళ్ళ జోలికి మనం బోమ్. రంగనాథ్ సార్ కూడా గట్టినే తయారైంది. మరి ఏందో ఏం కథో అర్థం కాదు. కానీ మూసీ సుందరీకరణ phase 1 గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రేవంత్ సర్కార్ అట. ఆల్రెడీ మూసీ సుందరీకరణకు సంబంధించిన వ్యవహారంలో గెజెట్ విడుదల చేసిరు. ఫస్ట్ ఫేజ్ రెడీ చేస్తున్నారు. ఆ ఫస్ట్ ఫేజ్ ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీకి సంబంధించినటువంటి ఏదైతే కాలువ ఉందో ఒక 25 కిలోమీటర్ల కాలువ ఉందనుకో. ఈ 25 కిలోమీటర్లలో phase 1 ఏంది? ఒక 5 కిలోమీటర్లో ఓ 10 కిలోమీటర్లో phase 1 అన్నట్టు. మిగతాది ఇంకో 10 కిలోమీటర్లో ఓ 5 కిలోమీటర్లో phase 2, మొత్తం phase 3, phase 3 దాకా తీసుకోతురు. ఇది ఈ phase 3కు దాదాపు ఎంత కాదన్నా 1,50,000 కోట్ల రూపాయలు అంతే ఉత్తదే. 1,50,000 కోట్లే చిన్న అమౌంట్. అది రేవంత్ రెడ్డి దృష్టిలో 1,50,000 కోట్లు అనేది చాలా పెద్ద బడ్జెట్ అనేది మన దృష్టిలో. ఎందుకంటే రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 3,44,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎవడబ్బా సొమ్మిది, ఏడికేళ్ళు తెచ్చిర్రు, ఏం చేసిర్రు, పైసలు ఎటు పోయినాయి, ఎవరు తిన్నాడు ఈ పైసలు అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతారు. వాళ్ళకి సమాధానం చెప్పే దిక్కానం లేదు. ఉల్టా రేవంత్ అన్న ఏమంటాడు, అప్పుల పాలైపోయింది. అన్న హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకున్నాడు కదా, హార్వర్డ్ యూనివర్సిటీ దావోస్ పోవడానికి 3 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఇది విద్యాశాఖనే భరించింది. మరి అన్న బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కదా. మొన్న రేవంత్ అన్న కలెక్టర్లతో మాట్లాడుతుంటే, కలెక్టర్ మేడం ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అన్న ఎస్ 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 మేడం మేడం మీకు తెలుగు వస్తుంది కదా, తెలుగులో మాట్లాడండి. మరి హార్వర్డ్ యూనివర్సిటీకి ఎందుకు పోయాను? కలెక్టర్ మేడం ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో సమాధానం చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీ పోయి 9 రోజులు చదువు నేర్చుకున్నాడు ఎందుకు? సప్పుడేకుండక మళ్ళీ మన సొమ్మే, విద్యాశాఖే భరించింది ఆ ఖర్చు కూడా. 9 రోజుల పాటు రేవంత్ రెడ్డి నేర్చుకున్నటువంటి ఇంగ్లీషు, ఆ ఇంగ్లీష్ పీస్ ఏడొచ్చింది, మరి ఏడ పని చేసింది? ఉల్టా ఖర్చు. ఈ 3,44,000 కోట్ల రూపాయల అప్పులో మరి రేవంత్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏమేం చేసిండు? మరి 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, దాదాపు 600 మండలాలు, అప్రాక్సిమేట్లీ 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి దీనికి ఏం చేసిండు అన్న? ఏం ఖర్చు చేసిండు దీనికోసం? ఓ రోడ్డు కట్టించిండా, ఓ కాలేజ్ కట్టిండా, ఓ స్కూల్ కట్టిండా, ఓ గవర్నమెంట్ దవాఖానా కట్టిండా? ఏం కట్టి పాడైదు? ఏం చేయలే కదా. ఇప్పుడు ఉల్టా ఏంది? 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఏది? మూసీ సుందరీకరణ పేరుతోటి. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తారట.